దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్ సోమవారం జాన్యువరి 26 నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నియూ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. 1 దినవృత్తాంతములు 29:17. నీవు ఆత్మీయముగా తర్ఫీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకుని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంఘమును గూర్చి దేవునికున్న తలంపునంతటినీ గ్రహించగలిగెదవు. దావీదు అనేక యుద్ధములు చేసెను. ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయముగా తర్ఫీదును పొందెను. 1 దినవృత్తాంతములు 26:27లో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్మును గూర్చి చదువుచున్నాము. నీవు దేవుని బిడ్డవయ్యుండి ఆయనకు విధేయత గలిగిన నడకను కలిగియున్నచో దావీదునకిచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతము ఆయన నిన్ను విడిచిపెట్టడు. దావీదు అట్లు అనేక అనుభవములలో దేవుని మందిరము నిమిత్తమై సామాగ్రిని పోగుచేయుచుండెను. ఆ మందిరము యొక్క ప్రతి కొలత, ప్రతి సామాగ్రి, కిటికీలు, తలుపులు, రంగులు సహితము దేవుని మహిమను కనుపర్చునవిగా నుండవలను. ఎందువలననగా అవి తన సంఘమందున్న యేసుక్రీస్తు ప్రభువునకు సూచనగానున్నవి. సంఘమనగా ఈ లోకపు కట్టడములు కావు, అది ఆత్మీయ కట్టడము. అదియే మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము. అలసిన వానిని ఊరడించు మాటలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:5. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారము యొక్క ప్రధాన యాజకునిగా చదువుదుము. భూమిమీదనున్న ప్రత్యక్ష గుడారమును మోషే నిర్మించెను. ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిర్మించబడెను. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై నుండెను. 2. పాత నిబంధన కాలంలో ఏలాగున మనఃపూర్వకముగా బంగారు, తుమ్మకర్ర, ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్ఠార్పణలను తెచ్చుట ద్వారా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణములో పాలు పొందగలిగిరో, అలాగే నేడు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారము యొక్క భాగముగానగు ఆధిక్యత కలిగియున్నాము. మోషే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూసంబంధమైనవి గనుక అవి ఎక్కువ కాలం నిలిచియుండలేదు. ఇప్పుడు మన ప్రభువు తానే నిత్యమైన గుడారమును నిర్మిస్తుండగా మనలో ప్రతి ఒక్కరూ దానియందు కొంత భాగమును తీసుకొనగలము. మనమేమైతే కలిగియున్నామో దానిలో కొంచెము అర్పించుట కాదుగాని మనము సమస్తమును అర్పించవలను. మనమందరము కలసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద పరలోక నమూనా ప్రకారము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము. హెబ్రీ 8:5 వచనములో మనము చదువుచున్నట్లు మునుపటి గుడారం నిజమైన పరలోక గుడారము యొక్క ఛాయ మాత్రమే. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నమూనానిచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద 40 పగళ్లు 40 రాత్రులు ఉంచెను. దానికి ముందు అరణ్యంలో 40 సంవత్సరములు అతనిని ఉంచెను. ఆ సమయంలో అతడు తన స్వంత జ్ఞానము నుండి సంపూర్ణముగా ఖాళీ చేయబడెను. తరువాత దేవుడు అతనికి నమూనానిచ్చెను మరియు అతడు ఏదియూ మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసియున్నది. దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికినీ అది కేవలం ఛాయే. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు హస్తకృతము కానిది అయితే మన సహకారంతో నిజమైన గుడారమును నిర్మిస్తున్నాడు. అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము, దేవుని నివాసస్థలము, దేవుని మందిరము, దేవుని జత పనివారు, దేవుని దాచబడిన ధనము, గొప్ప వెలగల అమూల్యమైన ముత్యము, ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలవబడుచున్నారు. ఈ పేర్లన్నీయూ మన పరలోక స్థితిని బయలుపరుచును. ఇచ్చట తన పరలోక నమూనాను
ఏ ఒక్కరూ మార్చలేరని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.